2 నిమిషాలు అలా ఉండిపోయి నేను నాకు తెలిసిన మరో చరిత్ర, 7G బృందావన కాలనీ, ఆటోగ్రాఫ్, 96 ఎన్ని సినిమాలు కలిపితే ఒక 20 minutes లో మొత్తం తీసావు రాజు. ఇదొక్కటే యాక్షన్ అనిపించింది. ఇంకేం చెప్పి అతిశక్తి కానీ స్టక్ అయిపోయింది మైండ్. చాలా బాగా తీసావు. ఇంకా ముందు కూడా ఎలా తీస్తావో భయంగా ఉంది నాకు రాజీవ్. ఎలా తీస్తావు, ఎలాంటి సినిమాలు తీస్తావు కానీ చాలా మంచి సినిమాలు వస్తాయి. ఎప్పుడు తీసినా మంచి సినిమా మాత్రం ఒకటి వస్తుంది. అసలు ఇక్కడికి వచ్చేటప్పటికి మామూలుగా ఒక సినిమాకి వెళ్తున్నాం, అదే ఒక ప్రివ్యూకి వెళ్తున్నాం, రమ్మన్నాడు తెలుసు అని అలా వచ్చా అంతే. వచ్చిన తర్వాత ఆ సాంగ్ పాడింది మ్యూజిక్ డైరెక్టరు, ఎస్పెషల్లీ హీరో అండ్ హీరోయిన్ అయితే మొత్తం కాసేసింది. కానీ లాస్ట్ లో అది పడింది కదా ఫోటో, అలాగా ఏడిపించే బస్. ఇంత బాగా తీసిన రాజీవ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. నాకు అన్ని సినిమాలు చెప్పాను కదా, ఆటోగ్రాఫ్, 96 అన్ని సినిమాలు గుర్తొచ్చేసినాయి ఒక్కసారిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులకి, తర్వాత ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, వేదిక మీద ఉన్న మా చీఫ్ గెస్ట్ మా చిత్రలేఖ హీరో గారు సుభాష్ గారికి, హీరోయిన్కి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఇక్కడే కూర్చున్నారు, మా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. రాజీవ్ వాళ్ళ అమ్మా నాన్న, టెన్షన్ పడమాకండి, నెక్స్ట్ కొట్టబోతున్నాడు. చాలా బాగా తీశాడు. చాలా సార్లు మీరు టెన్షన్ పడుతున్నారు, ఎలా బిడ్డ భవిష్యత్తు ఏందని. సో దయచేసి ఒక్కసారి వారి ఇరువురిని ఒక్కసారి అక్కడి నుంచి పడుతున్నాం ప్లీజ్ సార్. ఇన్ని రోజులు మీరు టెన్షన్ పడుతూనే ఉన్నారు ఆయన కోసం. ఇక నుంచి మీరు టెన్షన్ పడమాకండి, నేను మీకు ధైర్యం ఇస్తున్నా. ఖమ్మం నుంచి నా తర్వాత ఇంకో డైరెక్టర్ వస్తున్నాడు. నెక్స్ట్ మంచి మంచి లవ్ స్టోరీ బ్లాక్ బాస్టర్ కొడతాడు. మీరు హ్యాపీగా ఉండండి. ముందుగా మీ ఇద్దరికి థ్యాంక్స్. మంచి బిడ్డని కన్నారు, మంచి టాలెంటెడ్. జాన్ సినిమా అంటే సినిమా పిచ్చి, ఇక అంతే, భయంకరమైంది సినిమా పిచ్చి. దాన్ని మించి జాన్ సినిమా ఉంది. డెఫినెట్లీగా రాజు తమ్ముడు మంచి డైరెక్టర్ అవుతావు, ఏం టెన్షన్ పడకు. నిత్యం టెన్షన్ పడుతూనే ఉన్నావు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా సరిగ్గా చూడలేదు. ఈ కష్టం నేను చూశాను. మంచి సినిమా తీశావు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత దీన్ని ఇంకా నువ్వు వెబ్ సిరీస్ చేస్తావా లేకపోతే ఫుల్ మూవీ చేస్తావా, దీన్ని కంటిన్యూ చేయి. అదరగొట్టావు, నిజంగా చెప్తున్నా. నేను నాకున్న అనుభవంలో నువ్వు జాన్ని అదరగొట్టావు. నా ఎప్పుడు నేను నీకు ఉంటాను, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు. నువ్వు మంచి డైరెక్టర్, నాకంటే మంచి డైరెక్టర్ అవు. ఓకే ఓకే లేదు, డెఫినెట్లీగా అవుతావు. బాగా తీసావు. నేను మాస్ తీస్తే నువ్వు క్లాస్ తీస్తున్నావు, చాలు. అది అన్నయ్య చెప్పినట్టు మరో చరిత్ర, 7G బృందావన కాలనీ, ఆ రేంజ్లో 96 ఆ రేంజ్లో ఉంది సినిమా. నువ్వు కూడా 7G బృందావన కాలనీ డైరెక్టర్ గారు ఆయనకంటే మంచి డైరెక్టర్ కావాలని రివర్స్ చేశాడు. చాలా బాగా చేశాడు. తర్వాత ఏంటంటే ఈ సినిమాని మ్యూజిక్ డైరెక్టర్ గారు, సింగరు, నువ్వు డైరెక్షన్, కెమెరామెన్ ఎంత మోసారో అలాగే అమ్మాయి, మీ పేరమ్మా ఐశ్విక గారు, చాలా అద్భుతంగా మోసారు సినిమాని. మీరు మీ కోస్టార్ అయిన హీరో గారు అయితే ఇంకా అద్భుతం. మీ ఇద్దరికి థ్యాంక్స్, బాగా చేశారు. మీరు కూడా మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఇక్కడ సింగర్ గారు అద్భుతం అసలు. పిల్లలు కూడా బాగా చేశారు. ఎక్కడ చిన్నప్పుడు హీరోయిన్లు మీరేనా? చాలా బాగా చేశారు మీరిద్దరు కూడా. ఓకే, అవునా? ఓకే ఓహో, అంటే ఆ రక్తంలోనే తీసుకొని వచ్చావు. అదే ఇది అండి సినిమా. డెఫినెట్లీగా ఇది మంచి బాగా ఇది అవుతుంది, మంచి పేరు వస్తుంది రాజుకి. థ్యాంక్ యూ రాజు, మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్స్ అండి. I should really thank జోసి భట్ల గారు బికాస్ ఆయన నన్ను రిఫర్ చేశారు. సో నన్ను రిఫర్ చేయంగానే లైక్ రాజీవ్ గారు అండ్ రామ్ చరణ్ బ్రో
థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. లైక్ నేను సాంగ్ పాడుతున్నప్పుడే ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ లైక్ నిన్న నాకు సాంగ్ పంపించారనమాట, లైక్ మిక్స్డ్ ఫైల్. నిన్న విన్నప్పుడు లైక్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ స్పెషల్ మెన్షన్ టు ద ఫీమేల్ సింగర్ సబీహా, బికాజ్ ఎందుకంటే లైక్ నేను నా జర్నీ మొదలైంది పాడుతా తీయగా నుంచి. లైక్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో అదే పాడుతా తీయగాలో లైక్ సబీహా వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పాడుతా తీయగా. సో ఇన్ని ఇయర్స్ అయ్యాక నేను మళ్ళీ తనని ఈ ఈవెంట్ ద్వారా ఇక్కడ మీట్ అయ్యాను. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు ద కిడ్స్ ఆండ్రియా అండ్ యాసిర్, చాలా చాలా బ్యూటిఫుల్ గా పాడారు. అండ్ లైక్ ఇందాక వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు మ్యూజిక్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అంటే 5 years అని లైక్ చెప్తున్నారు. సో ఇట్ ఫెల్ట్ నాస్టాలజిక్ బికాస్ నేను కూడా అదే ఏజ్ లో నా మ్యూజికల్ జర్నీ బిగిన్ చేశాను అనమాట. అండ్ లైక్ ఈ షార్ట్ ఫిల్మ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీన్ని ఫీచర్ ఫిల్మ్ లాగా కన్వర్ట్ చేస్తారు అని చెప్పి ఐఎమ్ హోపింగ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జాన్, లీడ్ యాక్టర్స్ కి, కంపోజర్ కి, రాజీవ్ గారికి అండ్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అలాగే హీరో హీరోయిన్లు చాలా చక్కగా ఉన్నారు, వెరీ ఫెమిలియర్. చూడటానికి ఎలా ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళని చూస్తుంటే. యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ పిల్లలు అందరూ క్యాస్ట్ అండ్ క్రూ చాలా చాలా బాగా చేశారు. అయితే ఇక్కడ మా రాజీవ్ సిద్ధార్థ్ లో ఇంత టాలెంట్ ఉందని నేను ఇప్పుడే అనుకుంటున్నాను. తమ్ముడు యాక్చువల్లీ తను హీరో అనమాట. మాకు ఎప్పుడు నేను అనుకుంటా ఉంటాను కార్తికేయ లాగా RX100 హీరో లాగా ఉంటాడు అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాం. నాకు ఒక వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక ఫిల్మ్ అకాడమీ ఉంది. దానికి ఎప్పుడు తమ్ముడు వస్తూ ఉంటాడు, మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తన తరపు నుంచి కొంతమంది ఆస్పైరింగ్ యాక్టర్స్ ని నేర్చుకోవడానికి నన్ను రికమెండ్ చేస్తుంటారు, నాకు పంపిస్తూ ఉంటారు. అలాంటి మంచి మనిషి మా రాజీవ్ సిద్ధార్థ్. తను చేసిన ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయ్యి మంచి పేరు రావాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని, ఇంకా ఇక్కడ ఆ చిన్న చిన్నారుల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే చిన్నతనంలోనే బీజం పడుతుంది ఎవరికైనా సరే. ఏది మనం ఏమవ్వాలి, ఏం చేయాలి అనేది చిన్నతనంలోనే బీజం పడుతుంది. అలా బీజం పడే టైంలో వాళ్ళకి యాక్టింగ్ పట్ల, డాన్స్ పట్ల ఇంత అభిరుచి ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపిస్తే రేపొద్దున వాళ్లే సూపర్ స్టార్ మహేష్ బాబులు అవ్వచ్చు. ఒకసారి కృష్ణ గారు అలా ప్రోత్సహించబట్టే మహేష్ బాబు గారు చిన్నతనంలో ఇంతప్పటి నుంచే యాక్టింగ్ చేసేవాళ్ళు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఏమయ్యారు, వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. అట్లా మీరు ప్రోత్సహిస్తూనే ఉండండి. వాళ్ళకి ఇష్టమైన రంగంలో వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి మంచి ఆర్టిస్టులు, మంచి మంచి డాన్సర్లు, మంచి మంచి డైరెక్టర్లు తయారవుతారు. ఎందుకంటే నేను కూడా అలా వచ్చిన వాడిని. ఆ ఏజ్ నుంచే యాక్టింగ్లు చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం. వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఈ జాన్ సినిమాని అందరూ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జాన్ జర్నీ ఒక బ్యూటిఫుల్ మెమరీ నాకు. ఎందుకంటే సిద్ధు నాకు ఆల్మోస్ట్ 2011 నుంచి పరిచయం. సో తను ఏమైపోయావే అన్న మూవీలో హీరో కింద యాక్ట్ చేశాడు. సో యాక్ట్ చేస్తున్నప్పుడు అగైన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్ ఆఫ్టర్ చాలా ఏళ్ళ తర్వాత కాల్ చేసి, ఇలాగా మూవీలో హీరో కింద చేస్తున్నాను, సో దానికి సాంగ్స్ కావాలి అంటే కంపల్సరీ కొలాబ్ అయ్యాం. అప్పటి నుంచి మళ్ళీ మా సెకండ్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జాన్ వచ్చేసరికి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే తను డైరెక్ట్ చేశాడు ఇది. సో నాకు తనకి ఏం కావాలి, ఎలా కావాలనేది ఐ నో హిమ్ అని అనుకున్నా. లైక్ ఐ మీన్ హ్యావ్ గివెన్ మై బెస్ట్ అని అనుకుంటున్నాను జాన్కి. మీరు చెప్పాలి లైక్ హౌ యూ గైస్. సో ఇందులో ఫస్ట్ మేము ఒక సాంగ్ అనుకున్నాం, నెక్స్ట్ దానికి బ్యాక్ స్టోరీ, అలా డ్యూరేషన్ పెరగడం జరిగింది. సో ఈ సాంగ్ లిరిక్ రైటర్ సాయి మురళికి హార్టీ కంగ్రాట్స్, హీ హాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అలాగే PVNS Rohit, he was my first choice when I started the composition. సో లేటర్ బేబీలో అవార్డు రావడం ఇవన్నీ జరిగాయి.
బట్ యు ఆర్ మై ఫస్ట్ చాయిస్ వెన్ ఐ వాజ్ కంపోజింగ్. అలాగే సబీహా, షీ యూజువల్లీ నాకు రెగ్యులర్ గా తనే ప్లేబ్యాక్ సింగర్. అండ్ ఐషు, మసి, దే బోత్ పర్ఫార్మ్ వెరీ వెల్. చాలా టచింగ్ అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్. అందుకే నాకు ఆర్ఆర్ చేయడానికి కూడా అంత మోటివేషన్ వచ్చింది. అలాగే ఇంకా కెమెరామ్యాన్ కళ్యాణ్ స్వామి అన్న, హీ వాజ్ నాట్ విత్ us, బట్ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యూ విత్ యువర్ వర్క్. అలాగే నెక్స్ట్ ఇంకా సిద్ధు గురించి మాట్లాడాలంటే హీజ్ వర్కహాలిక్. పని తప్ప ఇంకేముండదు. 24 hours అంటే మేము ఎప్పుడు కలిసినా కూడా ఓన్లీ విల్ బి టాకింగ్ అబౌట్ మూవీస్, వర్క్, అంతే తప్ప పర్సనల్ టాక్స్ కూడా ఏమి ఉండవు. సో దట్ డెడికేటెడ్ హీఈస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. లాంగ్ వే టు గో. Okay, thank you so much, and I thank you so much for everyone who has come, all my family, friends, everyone. Thank you so much. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రీషియస్ టైం మాకు ఈరోజు ఇచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేను మా ప్రాజెక్ట్ జాన్ చూసాక లిటరలీ ఐ లెఫ్ట్ విత్ నో వర్డ్స్. అసలు నాకు గూస్ పింపుల్స్ వచ్చేసాయి కింద. అసలు ఈరోజు ఈ ఈవెంట్ మా జాన్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా రాజీవ్ సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. Day 1 నుంచి ఇప్పటి వరకు అస్సలు ఒక్క సింగిల్ డే కూడా రెస్ట్ తీసుకోకుండా చాలా అంటే చాలా కష్టపడ్డారు. అది మొత్తం సింగిల్ హ్యాండ్ తో జరిగింది ఇదంతా. అండ్ ఆల్సో చరణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ మ్యూజిక్. And Rohit garu, you have such a sweet voice. Oh my God. So thank you. మా జాన్ టీమ్ అందరు కూడా చాలా ఈక్వల్ గా మేము ఎఫర్ట్స్ పెట్టాము. అందుకే ఈరోజు చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అండ్ మా హీరో మసి, యూ లుక్ సో హ్యాండ్సమ్. సో మా మసి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ క్యారెక్టర్ లో ఉండిపోయాడు. I feel so shy. సో మా అందరి ఎఫర్ట్ ఈరోజు రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్. మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్. తెలుగు కొంచెం జస్ట్ సెకండ్ సార్. సో రాజ్ స్వరూప్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. Hello everyone. Telugu yeah speak whichever you are comfortable. Hindi mein zara comfortable. Of course. Either in English also. सब चलता. हाँ, तो बहुत बहुत शुक्रिया जो सब यहाँ पर आए आप सबका. और हमारे सिद्धू भाई के लिए भी बहुत बहुत शुक्रिया. और रोहित शाह जो गाना गाए, बहुत बहुत शुक्रिया. आपकी आवाज से मतलब जान में जान डाल दिए. और तो और यहाँ पर जितने भी स्टेज पे है सबका सपोर्ट है. और रम्या जी आपका भी बहुत बहुत सपोर्ट है यहाँ पर. और हमारे फैमिली में जितने भी लोग आए टाइम निकाल के बहुत बहुत शुक्रिया सबके लिए. और रही बात हीरोइन की, तो आप लोग एक्ट भी देखे और इंशाल्लाह इनको और कामयाबी मिले, आगे जाए और बहुत सारा सक्सेस आपके कदमों में रहे इंशाल्लाह. बस शुक्रिया अदा करता हूँ सबका. थैंक यू सो मच. Oh, so simple, so elegant. So just looking like a wow, even though you are a hero. Thank you. So మరి రాజ్ స్వరూప్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సో 3 సినిమాల్లో తన ప్రతిభా చాతుర్యాన్ని చూపించినటువంటి సో రాజ్ స్వరూప్ గారు, సో ప్లీజ్ a few words. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ టీమ్ కి కంగ్రాట్స్. చాలా బాగుంది. సిద్ధు చాలా బాగా డైరెక్షన్ చేసావు. అసలు ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. అలాగే చరణ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగా చేశారు సార్. నేషనల్ అవార్డు విన్నర్ సార్. మీకు అందరూ నేషనల్ అవార్డ్ అంటున్నారు కానీ ఏ సినిమా ఏ సాంగ్ చెప్పలేదు ఇప్పటి వరకు. సార్ బేబీ మూవీ ఎంతమంది చూసారు? బేబీ మూవీలో సాంగ్ దానికి నేషనల్ అవార్డు వచ్చింది సార్ కి. సభాముఖంగా మీకు కంగ్రాట్స్ సార్.
అండ్ ఇక్కడికి వచ్చి టీమ్ ని సపోర్ట్ చేస్తున్న అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆల్ ఆఫ్ యూ ఇక్కడికి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసిన నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మీడియా మిత్రులు, అన్నయ్య సుభాష్ గారికి, అన్నయ్య హరీష్ గారికి, మా నేషనల్ అవార్డ్ విన్నర్ రోహిత్ గారికి నిజంగా ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇది జాన్ అది ఎలా స్టార్ట్ అయింది అని అంటే ఆల్మోస్ట్ ఒక 7 months అయింది. యాక్చువల్లీ ఒక సాంగ్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఈ మధ్య అందరూ సాంగ్స్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఫస్ట్ సాంగ్ చేద్దాం అనుకున్నాము. సో సాంగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏదో ఒక సోల్ ఏదో మిస్ అవ్వాలి, ఈ రోజుల్లో ఏదో ఒకటి మనం చెప్పాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి నా మైండ్ లో ప్రతి రోజు రన్ అవుతా ఉంది ఈ సాంగ్ అనుకున్న దగ్గర నుంచి. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రేమ పెళ్లిళ్ళు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి కదా, కులమని మతమని. నేను లాస్ట్ లో మెసేజ్ కూడా చెప్పా. సో లవ్ మ్యారేజ్ ఎప్పుడు ఆల్వేస్ బ్యూటిఫుల్లే, బట్ ఏంటంటే ఎవరు లవ్ ఫెయిల్యూర్ అయినా ఏమైనా జస్ట్ మూవ్ ఆన్, ఎవరైనా సరే మూవ్ ఆన్ అవ్వాల్సిందే లైఫ్ లో. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఆ సోల్ అంటే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఎన్ని బ్రేకప్స్ ఉన్నా ఆ బాధలు ఉంటాయి, బట్ దాన్ని మనం తప్పదు, ఇంకా బాధపడాల్సి వస్తుంది. బట్ అలాగే నాది లవ్ ఫెయిల్యూర్ ఏం కాదు. సో నిజంగా ఈ సాంగ్ కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. అందులో ఎవరైనా ఉన్నారంటే మెయిన్ మా మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ గారు. ఎందుకంటే నాకు రాజ్ స్వరూప్ వీళ్ళిద్దరు నాకు ఇప్పటి నుంచి కాదు, మై బ్యాక్ బోన్స్. వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, నాకు 2010 నుంచి పరిచయం. అంటే ఆల్మోస్ట్ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి పరిచయం. ఒక డబ్బింగ్ స్టూడియోలో కలిసాం మేము. సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో మేము కలిసి ఒక మూవీ కూడా చేసాము. సో మూవీ తర్వాత ఏదో ఒకటి చేద్దాం అంటే ఒక సాంగ్ నుంచో ఏదో ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ నుంచి ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయినప్పుడు నాతో మొదటిగా నిల్చుంది ఫస్ట్ రామ్ చరణ్. స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము ఇద్దరమే కలిసి స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాము. బైక్స్ మీద వెళ్తున్నప్పుడు ట్యూన్ రెడీ చేయడం, ఎక్కడైనా టిఫిన్ షాప్ లో టిఫిన్ చేస్తున్నప్పుడు రెడీ చేయడం, ఇలా ట్యూన్స్ చేసేవాళ్ళం మేము. సో ఇంత బ్యూటిఫుల్ వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నార్మల్ గా ఆయన వర్క్ చేసే టైమింగ్స్ నేను చెప్తాను. ఎందుకంటే మాకు ఏ రోజు కూడా మాకు పొద్దున అవ్వకుండా ఉండదు. ఎందుకంటే ఎవ్రీడే మా నైట్ 3 గంటలకి 2 గంటలకి ఫోన్ చేస్తా ఉంటాడు. ఇది వచ్చింది, ఇది ఓకే నాన్న ఫోన్ చేసి పంపిస్తా ఉంటాడు. ఈ బీజిఎం వచ్చింది, ఇలా వచ్చింది, అలా వచ్చింది అని చెప్పేసి. సో మాకు ఓన్లీ అసలు ఇంకా కలిసినప్పుడల్లా సినిమా మీటింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చరణ్. ఎందుకంటే కలిసి మనం చాలా జర్నీ చేయాలి, ఇంకా ఇటువంటి అద్భుతాలను చాలా క్రియేట్ చేయాలి కూడా. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి డిఓపి ఆయన మా ముందు లేరు, మై బెస్ట్ ఫ్రెండ్. రీసెంట్ గా సో అదొక్కటే మా బాధ, వేరేదేం లేదు. సో ఈ ఈవెంట్ లో ఆయన లేకపోవడం మా దురదృష్టకరం. ఎన్నో కలిసి ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. ఒక కన్ను రామ్ చరణ్ అయితే ఇంకో కన్ను కళ్యాణ్ గారు. సో అన్ఫార్చునేట్లీ ఆయన మా ముందు లేకపోవడం చాలా బాధాకరం. బట్ పైనుంచి ఆయన ఆశీస్సులు నిజంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను. జాన్కి సారీ, స్పెషల్ గా నిజంగా చెప్పాలి అనుకుంటే నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ అని చెప్పుకున్న ఒక మొదటి పర్సన్ పివిఎన్ఎస్ రోహిత్ గారు. మీ వాయిస్ ఈ సినిమా నిలబెట్టేసింది, మీ వాయిస్. ఎందుకంటే మేము ఫస్ట్ అనుకున్న ఆప్షనే మీరు. తర్వాత టైం టేకింగ్ అలా అయిపోవడం మా అదృష్టమో మీ అదృష్టం తెలియదు కానీ మీకు నేషనల్ అవార్డు వచ్చింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నిలబెట్టేశారని అనుకుంటున్నా. సబిహా గారు ఫీమేల్ సింగర్, మీరు ప్రాణం పెట్టేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా అల్లుడు రేహాంత్.
వీడికి ఎంత ఇష్టం అంటే నేను ఎప్పుడైనా ప్రతిసారి ఇంటికి వెళ్తున్నప్పుడల్లా మామ రీల్ చేద్దామా, వాడికి చెప్పడం ఆలస్యం, ఇంట్లో బట్టలు గిట్లు సర్దుకొని వచ్చేస్తాడు. సో అలాంటి వీడు, వీడికి మంచి ఫ్యూచర్ ఉందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఉదంతిక, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఎందుకనంటే జస్ట్ ఇట్లా సెట్ లో జస్ట్ ఇట్లా చెప్పడం ఆలస్యం, ఇట్లా చేసి చూపించేస్తుంది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మంచి ఫ్యూచర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. నిజంగా చెప్తున్నాను నేను ఈ అమ్మాయికి. ఎందుకనంటే అసలు మావాడైనా సెకండ్ టేక్ తీసుకున్నాడు, కానీ ఈ అమ్మాయి ఫస్ట్ టేక్ లోనే ఓకే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సినిమా మొత్తం మీద. థ్యాంక్ యూ ఉదంతిక. నెక్స్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఐశ్విక. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఐశ్వికకి ఒక డ్రీమ్ ఏంటంటే సినిమా చేయాలి, సినిమాలో ముందుకెళ్ళాలి, అదొక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ దీనివల్ల ఫుల్ఫిల్ అయిందేమో అని అనుకుంటున్నా. ఐశ్విక, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకనంటే తను కూడా కొత్త యాక్ట్రెస్ అండి ఐశ్విక. ఇంతకుముందు ఏమి చేయలేదు, కాకపోతే మిస్ ఇండియా దాకా మోడలింగ్ లోకి వెళ్ళేసి వచ్చింది, ఫైనలిస్ట్. బట్ ఇప్పటి నుంచి నీ జర్నీ స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను ఐశ్విక. బాగా చేసావు, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. ఎందుకంటే మొదటి సినిమాలోనే నువ్వు అంటే ఇంత ప్రాణంగా ఇంత ప్యాషనెట్ గా ఎవరు చేయరు. బట్ ఐశ్విక రియల్లీ గుడ్. నెక్స్ట్ మసి అర్మాన్. మేము ఐశ్వికకి కో ఆర్టిస్ట్ అనుకుంటున్నప్పుడు ఇది కొంచెం అంటే తెలుగు ఒక ముస్లిం అలా అనుకున్నాం, లవ్ స్టోరీ. సో మొదటిగా మా మైండ్ లో వచ్చింది, ఇంతకుముందు ఏం చేయకపోయినా లుక్ అని చూసి మసి అతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ అతను సెలెక్ట్ చేసుకోవడం కంటే ముందు అతను చాలా మంచి మనిషి. ఎప్పుడు కూడా భయ్యా 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 భయ్యా, అతనికి వేరే ఇంకేం ఉండదు. మనిషి కనిపిస్తే హలో బాయ్ అని ఆ రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది మన పక్కన వాళ్ళకి కూడా. బట్ మసి ఎరగొట్టేశావు. నా గురించి నేను ఇంకేం ఎక్కువ చెప్పుకోను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ ఇక్కడికి థ్యాంక్ యూ సో మచ్. నో ఛాన్స్, ఓన్లీ సినిమానే. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చి మీ టైంని ఇంతసేపు మాతో స్పెండ్ చేసినందుకు. లాస్ట్ సుభాషణయ్య వచ్చారు పిలవగానే. రీసెంట్ గా మేము ఒక మ్యారేజ్ లో కలవడం జరిగింది. వచ్చినందుకు మాత్రం చాలా గర్వంగా ఉంది. ఒక మంచి ప్రివ్యూ లాంచ్ చేసినందుకు ఇంకా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య. మీతో కలిసి వర్క్ చేయాలన్నది నాకు త్వరలో. థ్యాంక్ యూ హరీష్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా హరీష్ గారు ఎలా అంటారంటే, అంటే నేను ఏదో నార్మల్ గా కలిసినా కూడా తమ్ముడు నీకేమైనా కావాలా, తమ్ముడు నీకెవరికైనా పరిచయాలు కావాలా, వెంటనే అంటే పెద్ద స్టార్స్ కి ఫోన్ చేసేస్తారు, ఈ తమ్ముడు నీకేమైనా ఇబ్బంది అంటే ఏదైనా సరే అంటే హెల్ప్ చేసే మనిషి హరీష్ అన్నయ్య. థ్యాంక్ యూ హరీష్ అన్నయ్య. మనం కలిసి వర్క్ చేయాలన్నది నాకు మీతో. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? చెప్పేసాను కదా. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ పివిఎన్ఎస్ రోహిత్ గారికి చిన్న సన్మానం. ఎందుకనంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ ఫైనలిస్ట్ అంటే నేషనల్ అవార్డు వచ్చిన సింగర్స్ లో 2025 లో పివిఎన్ఎస్ రోహిత్ గారు ఉన్నారు. చాలా థ్యాంక్ యూ భయ్యా అండ్ కంగ్రాచులేషన్స్. మీకు ఒక చిన్న సన్మానం సుభాష్ గారి చేతి మీద అనే. So before that, heroine wants to speak a few words. Hello, I missed something. Nervousness lo marchipayanu. So nothing is possible in this world without parents support. మా మదర్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు ప్రతి దాంట్లో. షీఈ్ మై బిగ్గెస్ట్ ఫ్యాన్ అండ్ షీఈ్ మై జాన్. ఐ లవ్ యూ సో మచ్. దేర్ షీ ఈస్. థ్యాంక్ యూ. సో నేషనల్ అవార్డ్ అనేది అన్ని లాంగ్వేజెస్ కి కలిపి కాను ఇస్తారు.